హామీలను నెరవేర్చని కాంగ్రెస్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు, కృష్ణా మండలాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించి మోడీ ఆదర్శమైన పాలన సాగించారని అరుణ కితాబిచ్చారు. కాంగ్రెస్ కు కానీ బీఆర్ఎస్ కు కానీ ఓటేస్తే అది మోరీలో వేసినట్లేనన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మరోసారి నరేంద్ర మోదీ గెలుపు ఖాయమని అరుణ ధీమా వ్యక్తం చేశారు. ఈడమన్న మీరు కాంగ్రెస్ కేసిండొచ్చు, బీఆర్ఎస్ కేసిండొచ్చు, చేయి గుర్తు కేసిండొచ్చు, కారు గుర్తు కేసిండొచ్చు, కానీ ఈసారి మాత్రం అందరూ కూడా కమలం గుర్తు ఓటేసి గెలిపియాలని చెప్పి నేను కోరుతున్నా. ఈసారి అంటే 400 అంటే 400 సీట్లు. ఈసారి ఆ 400 సీట్లల్లా నరేంద్ర మోదీకి మన పాలమూరు సీటు బహుమతి ఇయ్యాలి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి. కాబట్టి అందరూ కూడా ఈ ఎలక్షన్లలో భారీ ఎత్తున వడ్వాటి గ్రామం నుంచి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి మీ అక్కని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కమలం గుర్తుకు భారీ మెజార్టీతో ఓటేసి గెలిపిస్తారని, అతిపెద్ద మెజారిటీ వడ్వాటి గ్రామం నుంచి మొదలు పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.